వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నర్సరీ మేళాకు వెళ్ళాను. ఈ వీడియోలో మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ కూడా మీకు రఫ్గా చూపిస్తున్నాను. మీరు ఏదైతే ప్లాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా లేదా విత్తనాల కోసం వెయిట్ చేస్తున్నా ఆ సీడ్స్ కానీ కొత్త మొక్కలు కానీ దీంట్లో ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఆ స్టాల్ లేదా ఆ ఏరియా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడిగినా కూడా నేను చెప్తాను. ప్రైజెస్ మాత్రం నేను ఎక్కడా మెన్షన్ చేయట్లేదు, కానీ మంచి స్టాల్స్ ఉన్నాయి, మనకి యూజ్ అవుతుంది. లేదా కంపోస్ట్ రిలేటెడ్ కావచ్చు, ప్లాంట్స్ రిలేటెడ్ కావచ్చు, ఈ నర్సరీ మేళా తర్వాత కూడా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనుకునేవి మీకు వీడియోలోనే వాళ్ళ విజిటింగ్ కార్డ్ చూపించాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళని నర్సరీ మేళా తర్వాత కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో కంప్లీట్ వీడియో ఒకసారి చూడండి. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు లాస్ట్లో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నర్సరీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ప్రతి నర్సరీ మేళాలో కూడా ఈ నర్సరీ గురించి చూపిస్తూ ఉంటాను. వెజిటబుల్ నారు కావాలన్నా మీరు సింపుల్గా ఈ నర్సరీకి వెళ్ళిపోవచ్చు. స్నేహ నర్సరీ అని ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను. ఇది కార్నర్లో ఉంటుంది. దాని తర్వాత పైన అక్కడ అన్నీ కూడా చిన్న స్టాల్స్ పెడతారు రైట్ కార్నర్లో. సో వీళ్ళ దగ్గర కోకోపిట్ అండ్ వర్మీ కంపోస్ట్ ఉంటాయి, కాకపోతే కొంచెం హై ప్రైజే చెప్పచ్చు. సో మీకు కావాల్సిన బడ్జెట్ ఫ్రెండ్లీ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్ నేను వీడియోలో చూపిస్తాను. అండ్ దీని తర్వాత కూడా ఒక వీడియోలో కంప్లీట్గా నర్సరీ మేళా అయిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడ తీసుకోవచ్చు హైదరాబాద్లో, వాళ్ళకి డోర్ డెలివరీ ఉందా లేదా అనే డీటెయిల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. అవన్నీ ఫర్దర్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు మాత్రం ఏమేమి మొక్కలు వచ్చాయి, ఎన్ని కొత్త స్టాల్స్ వచ్చాయి అనేది చూపిస్తున్నాను. వీటికి ఇంకా ఎక్కడ స్టాల్ నెంబర్ కానీ నర్సరీ పైన వాళ్ళ బ్యానర్ కానీ లేదండి. ఇక్కడే కాదు, మ్యాక్సిమం ఒక 90% ఎక్కడక్కడ స్టాల్స్కి పేర్లు కానీ వాటి స్టాల్ నెంబర్ కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతూ ఉంది, రోడ్ అంతా చాలా వాటరీగా ఉంది, మట్టి అంతా ఎక్కడికక్కడ బురదగా ఉంది, మీకు చూడొచ్చు సైడ్లో. సో ఇంకా వాళ్ళంతా అరేంజ్ చేసుకుంటున్నారు. అండ్ వర్షం ఎక్కువ పడితే తీరా వాళ్ళు ఏమైనా బ్యానర్ పెట్టినా కూడా పాడైపోతుందని వాళ్ళు టైం తీసుకుంటున్నారు. మేబీ ఈ రోజు వరకు లేదు, మేబీ రేపు అలా స్టాల్ నెంబర్స్ అయితే చెప్పచ్చు. సో నేను ఎక్కడ అనేది చెప్పలేకపోతున్నాను, అందుకని ఎంట్రన్స్ నుంచి రైట్ నుంచి వెళ్తున్నాను. మీకు ఎవరైతే బ్యానర్స్ పెట్టారో వాళ్ళది నేమ్స్ కానీ చూపిస్తున్నాను. ఎక్కడైతే ఇక్కడ ఇలా ఉన్నాయో వీటిలో కొంచెం చూడండి. ఆ దోశ అవన్నీ కూడా కొత్త వెరైటీస్ మనకు ఆన్లైన్లో వాళ్ళు ప్రాపర్గా ఇస్తారా, జర్మినేషన్ రేట్ ఎంత ఉంటుంది అనేది తెలీదు. కానీ ఇక్కడ కనిపించే దేశీ విత్తనాలు అన్నీ కూడా 20 రూపీస్, 30 రూపీస్ అలానే ఉన్నాయి. కొన్ని స్టాల్స్లో 20 రూపీస్ ఉన్నాయి, కొన్ని స్టాల్స్లో 30 రూపీస్ ఉన్నాయి. కానీ దోశలో 2-3 వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మిర్చిలో కొన్ని వెరైటీస్ ఉంటాయి, ఆనబలో కొన్ని వెరైటీస్ ఉంటాయి. వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. నర్సరీ మేళా అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి మనం కాంటాక్ట్ చేస్తే కనుక డైరెక్ట్గా వాళ్ళు మనకి హోమ్ డెలివరీ చేస్తారంటే, కాకపోతే డెలివరీ ఛార్జ్ ఒక 90 రూపీస్ ఉందన్నారు. దానికి పక్కనే ఇదంతా రైట్ సైడ్ నుంచి వెళ్తే రైట్ కార్నర్లో చిన్న స్టాల్స్ అన్నాను కదా, అక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఆ కాకర ఉంది. ఆ కాకర 2 దుంపలు ఈచ్ 75 పడుతుంది, 2 కలిపి 150. చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి. లాస్ట్ టైం దానికి ముందు కూడా 2 ఆకాకర 300 అని చెప్పారు. చిన్నవి కనపడుతున్నాయి కదా, ఇవంతా కూడా ఆకాకరే, కాకపోతే అవి విత్తనాలతో పెరిగింది. అవి పెరిగి అవి మనకి ఫ్రూట్స్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మీకు కుదిరితే దుంపలే తీసుకోండి. 150కి మీకు 2 వస్తున్నాయి అంటే ఈజీ కదా. దాన్ని ఎలా గుర్తించాలి, మేల్ ఏది ఫిమేల్ ఏది, మట్టిలో ఎంతవరకు పెట్టచ్చు అనే డీటెయిల్స్ కనుక్కొని తీసుకోండి. ఎయిర్ పొటాటోస్ అని ఎప్పుడైనా విన్నారా? గాలిలో తీగకి వచ్చేటట్టే మనకి ఆనప్పాదు, దొండపాదు ఎలా అయితే దొండకాయలు కాస్తాయో అలా గాలిలో కాసే పొటాటో అనమాట, బంగాళదుంప. అవి పింక్ కలర్ ఉన్నాయి. సో మనకి రెగ్యులర్ వెరైటీ లేదు కదా అని నేను తీసుకోలేదు. అది ఈచ్ 50 రూపీస్ ఉంది. వాటికి ఆపోజిట్లో ఉన్న స్టాల్లో అంటే లెఫ్ట్ సైడ్లో నాటు గులాబీ ఉంది, పింక్ కలర్. కావాలంటే మీరు అక్కడ తీసుకోవచ్చు. ఈ శ్రీ బాలాజీ నర్సరీలో నేను చాలాసార్లు వీడియో తీశాను. వీళ్ళ దగ్గర రేపు ల్యాంటన్ మందార అని వస్తున్నాయి. గంట ఎలా అయితే మనకి గంట ఉంటుందో అలా ఒక గంటలాగా రివర్స్లో ఉంటుందన్నమాట పువ్వులు, చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర రకరకాల మామిడి మొక్కలు కూడా ఉంటాయి. రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు.
ల్యాంటర్న్ మందార కావాలనుకున్న వాళ్ళు రేపు వెళ్ళండి. ఇప్పుడైతే స్టాక్ లేదు, రేపు ఆరెంజ్ అండ్ ఎల్లో వస్తుందని చెప్పారు. నర్సరీ మేళాలో ఏమైపోయిందంటే నడుచుకుంటూ మనం ఏ స్టాల్స్ ఉన్నాయి, ఏమున్న మొక్కలు ఉన్నాయని చూస్తూ ఉంటే కింద అంతా కూడా బురద. కొంచెం కేర్ఫుల్గా చూసుకోలేదా జారి పడిపోతాం. సో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. లేదా ఒక 1 or 2 days ఆగన్నా రండి. వర్షాలు ఇలాగే కంటిన్యూస్గా వస్తుంటే లేదా మీరు షూస్ అన్నా వేసుకోండి, స్లిప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా చాలామంది కూడా వాళ్ళు బ్యానర్స్ పెడుతున్నారు. కొన్ని వెరైటీగా అనిపించితే మీకు నేను క్లియర్గా మళ్ళీ కొంచెం ఎక్కువ టైం తీసుకొని చూపిస్తున్నాను. ఈ స్టాల్స్లో చాలా బాగుంటున్నాయి. గ్లాస్లో కంప్లీట్గా మీరు వాటర్ జార్ కావచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా గ్లాస్ రిలేటెడ్ ఉంటే దాంట్లో మొక్కలు ఎలా పెంచవచ్చు అనే దానికి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఒక స్టాల్లో చూపిస్తున్నారు. చూడండి, చిన్న దాంట్లో ఒక చెక్క ముక్క విత్ సమ్ సాయిల్ స్టోన్స్ అంతా వేసి దాంట్లో మొక్కలు పెంచుతున్నారు. దీనికి బయట అట్మాస్ఫియర్తో సంబంధం లేదు, అలాగే న్యాచురల్గా పెంచడం. అదంతా చూడండి, కాఫీ జార్స్ చాలా బాగుంటున్నాయి. కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువే, 2000-3000 అలా ఉంటాయి ఆల్మోస్ట్. చూడడానికి చాలా బాగుంటుంది. లేదా మీకు కొంచెం ప్రీమియం గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. దీని పక్కనే ఈ ఫ్లాస్క్ చూడండి ఎంత బాగుంటుంది. దీని పేరు నాకు గుర్తుండేది, నేను మర్చిపోయాను. దీంట్లో ఒక 3-4 వెరైటీస్ ఉంటాయి. ఈ పేరు మీకు గుర్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పక్కన ఈ స్టాల్లోకి వెళ్ళిన తర్వాత మా గార్డెన్లో ఒక మందార కుండీలో చాలా రోజుల నుంచి ఇప్పుడు చూపిస్తున్న ఈ మొక్క విపరీతంగా పెరిగిపోతుంది. ఎన్నిసార్లు తీసినా దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఇక్కడ ఈ హ్యాంగింగ్ పాట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది దాన్ని ఇలా కూడా పెంచుకోవచ్చు అని. దాని పేరైతే నాకు తెలీదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకవేళ నా దగ్గర ఎక్కువగా అవి పెరిగితే మాత్రం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నేను తర్వాత ఇవ్వడానికి ట్రై చేస్తాను. ముందుగా నేను ఒక హ్యాంగింగ్ పాట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. దీంట్లో ఎక్కువగా కూడా సక్లెన్స్ ఉన్నాయి. అపూర్వ నర్సరీ అని రైట్ నుంచి వెళ్తూ ఉంటే ఈ చిన్న స్టాల్స్ అన్నీ దాటిన తర్వాత ఉంటుంది. గ్రోమోర్కి పక్కనే ఆ హ్యాంగింగ్ పాట్లో చూసిన తర్వాత మన ఇంట్లో ఉన్న చెట్ని ఇంత అందంగా పెంచుకోవచ్చా అనిపించింది. ఈ స్టాల్కి రావడం నాకు కొంచెం బెనిఫిటే అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో మొక్కని బయటపడేయడం కన్నా ఓకే ఇలా కూడా పెంచుకోవచ్చు అని ఒక ఐడియా వచ్చింది. వీళ్ళ దగ్గర కొన్నే ఉన్నాయి వాటర్ లిల్లీ, వాటి ప్రైస్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. కుండీతో పాటు తీసుకెళ్ళచ్చు. అండ్ ఇవే కాకుండా ఉట్టి ట్యూబర్స్ తోటి ఆ దుంపల్ని ఇచ్చే ఒక చిన్న స్టాల్ ఉంది. అది హిడెన్ జెమ్ అనే చెప్పచ్చు. దాని గురించి యాక్చువల్లీ నేను సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ వీడియోలో మెన్షన్ చేస్తే ఇవాళ లేదా రేపు వెళ్ళే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని నేను దీంట్లో యాడ్ చేశాను. మీకు మిడిల్లోనే చూపిస్తాను. ఆ స్టాల్కి మాత్రం వెళ్తాం మర్చిపోకండి. చాలామందికి తెలియట్లేదు, బయట ఉన్న స్టాల్స్లోనే కొంటున్నారు, ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇది వాండా, నేను మొన్న వీడియోలో చెప్పాను, గాల్లోనే పెరుగుతుంది. దీనికి ఎలాంటి సాయిల్తో సంబంధం లేదు. ఎప్పుడైనా ఒకసారి వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఆర్చిడ్స్ బొగ్గుల్లో పెంచవచ్చు. దీనికి సాయిల్తో సంబంధమే లేదు. రకరకాల ఆర్చిడ్స్ ఉంటాయి. ఒక్కసారి ఆర్చిడ్స్ పెంచడం మీరు నేర్చుకుంటే కనుక ఎంత అందంగా ఉంటాయి. దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. నీడ పట్టునే పెరుగుతాయి. ఒక కొబ్బరి పీచులో బొగ్గు వేసి ఈ మొక్కల్ని పెంచుతారు. ఈసారి ఎప్పుడైనా మొక్కలు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ఎలా పెంచాలి అన్నప్పుడు ఆర్చిడ్స్ గురించి తెలుసుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ స్టాల్కి ఎదురుగా ఒక స్టాల్ ఉంది. నేను ఎక్కడైతే వాళ్ళ విజిటింగ్ కార్డ్ చూపిస్తున్నానో ఆ స్టాల్ది మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్టాల్ మీ అందరికీ యూజ్ అవుతుంది. వర్మీ కంపోస్ట్ కోకోపీట్ వీళ్ళ దగ్గర 150కే దొరుకుతుంది. సో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఏ స్టాల్లోనూ తీసుకోకండి. ఇలా ఏదైతే నేను విజిటింగ్ కార్డ్ చూపిస్తానో అక్కడ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర మాత్రమే మీకు కోకోపీట్ అండ్ కంపోస్ట్ 150లో దొరుకుతుంది. మిగతా వాళ్ళందరి దగ్గర 200-250 అలా ఉంటుంది. అండ్ స్టాల్ నెంబర్ చెప్పడానికి ఏంటంటే వీళ్ళు ఎక్కడ స్టాల్ నెంబర్ అది ఇంకా అరేంజ్ చేసుకోలేదు.
మనం ఏదైతే ఈ కలర్ఫుల్ చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూసామో జస్ట్ అక్కడ మీకు పిచ్చుగుడ్ లాంటివి చూపించాను కదా, అవి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు బాల్కనీ ఉన్నప్పుడు బాల్కనీ గార్డెన్ అలా జస్ట్ అరేంజ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ప్రైస్ అడగడం ఇవంతా నాకు కుదరలేదు, సో నేను మీకు చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇదంతా కూడా గ్రోమోన్ నర్సరీ ఫ్రూట్ ప్లాంట్స్కి చాలా ఫేమస్. సుచిత్ర అల్వాల్ అటు సైడ్ ఉన్నవాళ్ళు ఆఫ్టర్ నర్సరీ మేళా కూడా మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే వీళ్ళది కొంపల్లిలోనే ఉంటుంది. ఇందులో ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్కి చాలా రకాలు ఉంటాయి. కాకపోతే బార్గెన్ చేయడం కొంచెం కష్టం, ప్రైస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. క్లే పాట్స్ రిలేటెడ్ ఇంకా స్టాల్లో సెర్చ్ చేయలేదు. ఇక్కడ మీరు రోడ్ చూడొచ్చు, చాలా ఘోరంగా ఉంది, మొత్తం బురదే. ఈ ప్లాంట్స్ పేరు మీకు ఏమైనా తెలుసా? ఇందులో ఒక 3 to 4 కలర్స్ ఉంటాయి. ఇందాక మీకు వైట్ కలర్ చూపించాను కదా, ఆ ప్లాంట్ ఇది ఆ ఫ్యామిలీకి చెందిన మొక్కే. వీడియో తీస్తూ ఉన్నాను కానీ ఒక పక్క ఆ జల్లులు తడుస్తూనే ఉన్నాను. బోన్సాయి గురించి మీరు పెంచాలి అనుకున్న ఆ మొక్కలు మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, 3000 4000. కానీ మొక్కలు పెంచుకోవాలి, ఎలా అయితే మొక్కల్ని బోన్సాయిగా చేయొచ్చు అంటే ఈ స్టాల్కి వెళ్ళండి. ఆఫ్టర్ నర్సరీ మేళా ఇతను మీకు ఎలా పెంచాలి అనే దానికి కూడా ట్రైనింగ్ ఇస్తాడు, అండ్ ఎప్పుడు టచ్లో ఉండి మీకు గైడెన్స్ కూడా ఇస్తాడు. ఇది ఎక్స్ట్రీమ్ కార్నర్లో ఉంటుంది. రైట్ సైడ్ నుంచి వెళ్ళిన తర్వాత ఇందాక చిన్న స్టాల్స్ అన్నాను కదా, రైట్ వెళ్ళి స్ట్రెయిట్గా వెళ్ళిపోతే కార్నర్లో ఉంటుంది. దాని తర్వాత వీళ్ళ దగ్గర వాటర్ లిల్లీ అండ్ లోటస్ ఉన్నాయి. ప్రైస్ కొంచెం ఎక్కువ చెప్పారు, సో నేను ఏదైతే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందో అక్కడ వాళ్ళ దగ్గర నేను అడగట్లేదు డీటెయిల్స్. లాస్ట్ కార్నర్లో ఉంటుందండి ఇది. మీరు రైట్ సైడ్ నుంచి వెళ్ళిన తర్వాత ఫుల్ స్ట్రెయిట్లో డెడ్ ఎండ్లో ఉంటుంది. బోగన్విల్లాలో మల్టిపుల్ కలర్స్ పెట్టారు. గణపతి నర్సరీ ఈసారి లేదు, చామంతి రిలేటెడ్ ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా వాళ్ళు రకరకాల చామంతులతో, ఆ స్టాల్ లేదు. ఇది మాత్రం ఓన్లీ బోగన్విల్లా రిలేటెడ్ ఉంది, లక్ష్మీ గణపతి అని. మిక్స్డ్ ఎలా అయితే చేయొచ్చో బోగన్విల్లాలో ఒకే మొక్కలో రకరకాలు అక్కడ ఉంది. కావాలంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో తీసుకోవచ్చు టైం ఉంటే. ప్లాంట్ మీకు నచ్చితే ఫోటో తీసుకోండి. ఆ ప్లాంట్లో నియర్ బై ఉన్న స్టాల్స్ ఏంటో మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీరు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ స్టాల్కి వెళ్ళచ్చు. ఇది వీరాంజనేయ నర్సరీ. వీళ్ళ దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. రోజెస్లో ఎక్కువ వెరైటీస్ నాకు కనిపించలేదు, రెగ్యులర్గా ఉన్న అవే ఉన్నాయి, కొన్ని చామంతి ఉన్నాయి. ఇలా కార్నర్కి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 2 to 3 సీజన్స్ నుంచి వెతుకుతున్నాను పర్పుల్ మందార. మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే నేను ప్రతి సీజన్లో ఈ మొక్క గురించి చెప్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. చూడగానే ఫస్ట్ ఈ ప్లాంట్ దగ్గరికి వచ్చేసాను. ఏంటంటే నాకు కావాల్సిన మొక్క కొంచెం బుషీగా ఉండాలి, ఎక్కువ కొమ్మలతో ఉండాలి. సో అది ఎలా తీసుకోవాలి అని అదొకటి తీసుకుని పక్కన పెడుతూ ఈ వీడియో కవర్ చేస్తున్నాను. ఇది రైట్ నుంచి స్ట్రెయిట్గా వచ్చిన తర్వాత లెఫ్ట్కి కార్నర్లో ఉంటుంది. 150 ఈచ్ చెప్పారు. కావాలంటే మీరు కొంచెం బార్గెన్ చేయొచ్చు, లేదా ఎప్పుడు తీసుకోవాలంటే లాస్ట్ డే నర్సరీ మేళాలో మీకు బడ్జెట్లో కావాలి. ఇప్పుడు 120 చెప్పింది 100కి ఎక్కడైనా ఇస్తారు, కానీ 150 చెప్పింది మీకు ఒక 120కో లేదా 110కో కావాలి అంటే లాస్ట్ డే వెళ్ళండి. ఎప్పుడు కూడా నర్సరీ మేళాలో లాస్ట్ డే వెళ్తే కొంచెం తగ్గిస్తారు. అది చాలామందికి తెలిసిన విషయమే. అలా అని అందరినీ నేను లాస్ట్ డే వెళ్ళమని ఎంకరేజ్ చేయట్లేదు. బట్ ఎవరికైతే బడ్జెట్లో మొక్కలు కావాలి అనుకుంటారో వాళ్ళు
లాస్ట్ డే కనుక వెళ్ళగలిగితే మీకు కావాల్సిన మొక్కలు మిగతా డేస్లో కన్నా లాస్ట్ డే కాస్త రీజనబుల్ ప్రైస్కి మ్యాక్సిమం అన్ని స్టాల్స్ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇవి మాత్రం బాల్కనీ గార్డెన్కి చాలా చాలా బాగుంటుంది. వాటిల్లో సక్లెంట్స్ పెంచండి. ఇందాక నేను మీకు చూపించాను కదా, వాటర్ తక్కువగా తీసుకుంటాయి, ఎప్పుడో ఒక 1 వీక్ ఒకసారి వాటర్ అలా స్ప్రే చేస్తే సరిపోతుంది. అలాంటి మొక్కలు దీంట్లో పెంచితే కుండి పాడవదు, ఎక్కువ రోజులు అందంగా కనపడుతుంది. ఎస్పెషల్లీ బాల్కనీ గార్డెన్లో లేదా మీ లివింగ్ ఏరియా లేదా మీ ఆఫీస్ టేబుల్ దగ్గర కూడా ఇలాంటి మొక్కలు చాలా అందంగా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ పాట్స్ కూడా. ఈ ప్లాంట్ పేరు కృష్ణకమల్ కదా, చాలా బాగుంటుంది. ఇందులో ఒక 3-4 కలర్స్ చూశాను నేను. ఎక్కువగా కూడా ఈ మధ్య బోన్సాయి మొక్కల స్టాల్స్ ఎక్కువ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో మనం చూసింది ఒకటి, అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే వీళ్ళ దగ్గర కొన్ని తక్కువ ప్లాంట్స్ ఉన్నాయి. నర్సరీ మేళాలో మొక్కల్ని ఎప్పుడైనా మీరు కొంచెం రీజనబుల్ ప్రైస్కి కావాలి లేదా మీరు అనుకున్న ప్రైస్కి కావాలి అనుకుంటే హ్యాపీగా బార్గెన్ చేయొచ్చు. కాకపోతే ఒకటే మొక్క తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రైస్ తగ్గించడానికి చాలా ఆలోచిస్తారు. మీరు బార్గెన్ చేసే టాలెంట్ ఉంటేనే, అంటే బేరమాడే టాలెంట్ ఉంటేనే కుదురుతుంది. లేదంటే ఒకటి 2 మొక్కలు తీసుకుంటే పెద్దగా తగ్గించరు. ప్రైజెస్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈసారి నేను ప్రైజెస్ కనుక్కోలేకపోయాను ఎందుకంటే అక్కడున్న వాతావరణం అలా లేదు. అండ్ ఇక్కడ మీకు ఒక వింత చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే కొంతమంది ఇక్కడి నుంచే ఒక మొక్కను తీసుకెళ్తున్నారు. ఇవి చంబేలి ఫ్రెండ్స్, చంబేలి అంటారు కదా, అది మీరు టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు. అరటి చెట్టు తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, అంత పెద్ద అరటి చెట్టు తీసుకెళ్తున్నారు. అప్పటికి డౌట్ వచ్చి క్రోటన్ ఏదైనా షో చెట్టు ఏమో అనుకున్నాను, లేదు అరటి చెట్టే అన్నారు. చూసినప్పుడు మనకి ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది, అరే వీళ్ళే పెంచుతున్నప్పుడు మనం పెంచలేమా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎన్పీకే కావచ్చు, మిగతా అదర్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది. దాని పక్కన టెర్రా ఆర్గానిక్స్ ఉంటుంది. వీళ్ళ దగ్గర అదర్ కంట్రీస్లో ఏదైతే మనం వేరే కంట్రీస్లో చూస్తూ ఉంటాం కదా కొన్ని ఫ్రూట్స్, కొన్ని పేర్లు మనకు అసలు తెలియదు ఇలాంటివి కూడా ఉంటాయా అని, అలా ఆల్మోస్ట్ 140+ ఫ్రూట్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అట్లీస్ట్ మీరు ఒక్కసారి అలా చూసి వస్తే వాళ్ళ దగ్గర ఫోటో విత్ ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అలా ఒక రౌండ్ వేసి రావచ్చు. చాలా పెద్ద నర్సరీ వాళ్ళది. వాళ్ళ దగ్గర చెప్పడం మర్చిపోయా, ఆ టెర్రా ఆర్గానిక్స్లో మీరు వెళ్తే ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకోవచ్చు. కాకపోతే పెద్దగా బార్గానిక్ చేయడానికి ఉండదు. అట్లీస్ట్ నర్సరీ మేళల్లో ఎక్కువ ప్లాంట్స్ తీసుకుంటే మాత్రం వాళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు. ఇది సంపెంగ, సింహాచలం సంపెంగ అంటారు కదా, దానికి ఆపోజిట్లో ఉంది. దీని తర్వాత డార్జిలింగ్ వాళ్ళది ఏంటో కొంటున్నారు అనుకున్నాను, తీరా చూస్తే వీళ్ళ దగ్గర బ్రహ్మకమలం అంట, పింక్, వైట్, ఎల్లో ఎవరో తీసుకుంటున్నారు. సో అతను ఆ పిక్చర్స్ చూపించి తీస్తున్నాడు. ఇది ఎగ్జాక్ట్ రోజ్ ప్లాంట్ లానే ఉంటుంది, కానీ రోజ్ కాదు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, ప్రతిసారి కూడా నర్సరీ మేళలో ఇది పెడుతూ ఉంటారు ఈ మొక్కలు. చాలా బాగుంటాయి. యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను వేరే మొక్కలు తీసుకోవడం వల్ల క్యారీ చేయడం కష్టమని నేను తీసుకోలేదు. నేను చూసినంత వరకు మిగతా స్టాల్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర మీరు 1 or 2 ప్లాన్స్ తీసుకుంటే పాపం మనం అడిగిన ప్రైస్కి ఇచ్చేస్తున్నారు. ఇందాక నేను బ్రహ్మకమలం అవి తీసుకున్నప్పుడు చూశాను కదా, వాళ్ళు అడిగిన ప్రైస్ వీళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా వాళ్ళు అడిగిన ప్రైస్ చాలా తక్కువ. బట్ 1-2 తీసుకున్నారని వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఇచ్చేసారు వీళ్ళు. ఏవో కొన్ని రకాల హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. దాని పక్కనే క్రీపర్ రోజెస్, తీగ గులాబీ ఉన్నాయి. అదొక పింక్ ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉన్నాయి. ప్రైస్ 350 అలా చెప్తున్నారు. ఎవరికైనా మీకు తీగ గులాబీ కావాలి అనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు. మిగతా రోజ్కి తీగ గులాబీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఎప్పుడు కటింగ్ చేయాలి, దానికి ఎంతవరకు కటింగ్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే
మామూలుగా బుషీగా పెరిగే గులాబీ మనకి తెలుసు, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత పైన జస్ట్ టిప్ కట్ చేస్తే సరిపోతుందని. కానీ తీగ గులాబీ తీగలాగా ఎక్కువ దూరం పెరుగుతుంది కాబట్టి అది ఎంతవరకు కట్ చేయాలి ఏంటని డీటెయిల్స్ సింపుల్గా తెలుసుకుని మనం తీసుకువెళ్తే తర్వాత మనకి ఎక్కువగా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది మొక్క. దానికి ఆపోజిట్లో లోటస్ అండ్ వాటర్ లిల్లీకి సంబంధించిన పెద్ద స్టాల్ ఉంది. కేరళ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. కాకపోతే ఇక్కడ ఉన్న గిరిధర్ అనే ఆయన తెలుగు వాళ్ళే, సో మీరు ఈజీగా తెలుగులోని కన్వర్జేషన్ చేయొచ్చు. ప్రైజెస్ 600 అలా ఉంది వాటర్ లిలీస్. అండ్ లోటస్ డిపెండ్స్ ప్లాంట్ సైజ్, పాట్ సైజ్ బట్టి ప్రైస్ వ్యారీస్. మీకు 1500కి ఉన్నాయి, 2000కి ఉన్నాయి. కలర్స్ బట్టి, పాట్ సైజ్ బట్టి ప్రైస్ డిఫరెన్స్గా ఉంటుంది. వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా మీకు చూపిస్తాను. నర్సరీ మేళా తర్వాత కూడా మీకు కావాలి అనుకుంటే హైదరాబాద్లో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని సాంగ్ ఆఫ్ ఇండియా కాదు, ఏదో బర్డ్ అంటారు, నాకు పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టి చెప్పండి. లాస్ట్లో ఉంటుంది ఈ నర్సరీ. వీళ్ళ దగ్గర ప్రతిసారి కూడా ఏదో ఒక ప్లాంట్ కొత్తగా ఉంటుంది. నర్సరీలో ఎక్కడా కనిపించని ఒక ప్లాంట్ వీళ్ళ దగ్గరే ఉంటుంది ప్రతిసారి కూడా. ఈ ప్లాంట్ చూడండి, నర్సరీ మేళలో ఎక్కడా కనిపించదు. ప్రతి సీజన్లో ఏదో ఒక కొత్త ప్లాంట్ని వీళ్ళు యాడ్ చేస్తూనే ఉంటారు. కాకపోతే టెర్రస్లో పెంచడం ఈజీయా అని ఒకసారి చెట్టు మొత్తం పరిశీలిస్తే అది చాలా హైట్ ఉంది. సో టెర్రస్ గార్డెన్లో పెంచడం చాలా కష్టం, ఎందుకంటే గాలికి అది అటు ఇటు పడిపోతూ ఉంటుంది. ఎవరికైతే కింద ప్లేస్ ఉండి ల్యాండ్ ఉంటుందో వాళ్ళు ఇది చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత రేర్ ప్లాంట్స్ అని ఒక స్టాల్ ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళు స్టాల్ ఇంకా బోర్డు పెట్టలేదు, కాకపోతే ప్రతి సీజన్లో ఉంటుంది. నాకు కొంచెం వాళ్ళని గుర్తుపట్టాను కాబట్టి ఇక్కడ పేరు చెప్పాను. వీళ్ళ దగ్గర అండి ఫ్రూట్ ప్లాంట్స్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ప్రతిది కూడా ఆ ప్లాంట్ పేరు అండ్ ప్రైస్ మెన్షన్ చేసి ఉంటారు. మీరు కొన్ని ప్లాంట్స్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళు కొంచెం తగ్గిస్తారు. ప్రతిసారి దొరుకుతుంది. అండ్ వీళ్ళ స్టాల్ చాలా చిన్నది, ఏఎస్ట్రో నగర్లో ఆ గ్రౌండ్లో కూడా పెడతారు. కాకపోతే అక్కడ ఇన్ని ప్లాంట్స్ ఉండవు, ఏదో ఒక 20 to 30 ప్లాంట్స్ ఉంటాయి రెగ్యులర్వి. వీళ్ళ దగ్గర కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అసలు మనకి తెలియని ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. కాకపోతే చిన్న ప్లాంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ రాంబుటాన్ గ్రాఫ్టెడ్ది చూశాను, ఇందాక మీకు చూసే ఉంటారు 300 or 350లో అన్నారు. గ్రాఫ్టెడ్ది అంత తక్కువ ప్రైస్కి ఎక్కడా రాదు. ఒకవేళ రాంబుటాన్ మీరు పెంచాలనుకుంటే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది, ఆ స్టాల్కి వెళ్ళండి. ఇందాక చెప్పిన రేర్ ప్లాంట్స్ది. వీళ్ళ దగ్గర కోకోపీట్ వర్మి కంపోస్ట్ ఉంది, 250 అలా చెప్పారు. సో నేను అందుకని వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డ్ తీసుకోలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంట్రన్స్లో ఆ పాట్స్ రిలేటెడ్ డెకరేటివ్ అన్నీ ఉండే కదా, వాళ్ళు ఇంకా ఏం పెట్టలేదు. ఎంట్రన్స్ నుంచి జస్ట్ పక్కనే స్ట్రెయిట్గా ఒకటి రోడ్ ఉంటుంది, అంటే వే ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే మనం వెళ్ళటమే కవర్ చేయడం, రైట్ నుంచి అలా సర్కిల్గా వెళ్ళి వచ్చాం కాబట్టి మధ్యలో ఉన్న స్టాల్స్ కవర్ చేయలేదని నేను మధ్యలో స్టాల్స్కి వెళ్ళాను. వీళ్ళ దగ్గర మామిడి అల్లం దొరుకుతుందండి. ఒకవేళ మీరు సెంటర్లోంచి వెళ్తే ఎంట్రన్స్ నుంచి కొంచెం ఒక 5 steps రాగానే స్ట్రెయిట్గా ఒక రోడ్ ఉంటుంది, ఒక వే, మధ్యలో స్టాల్స్ ఉంటాయి. సి బ్లాక్ సంథింగ్ ఏదో అంటారనుకుంటా. వాళ్ళ దగ్గర మామిడి అల్లం దొరుకుతుంది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే మాత్రం తీసుకోండి. మంచి హెల్తీగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ట్యూబర్స్. సో ఈసారి మీరు నాటితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వీటిల్లో కూడా ఏదైతే స్ట్రాంగ్గా ఉందో అవే తీసుకోవడానికి ట్రై చేయండి. డెలికేట్గా ఉన్నవి త్వరగా రావు, కొంచెం గట్టిగా ఉండాలి ట్యూబర్ అనేది. సో అది చూసుకుని తీసుకోండి. గ్రో బ్యాగ్స్లో సంబంధించి వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి షేప్స్. వీళ్ళు అలా డిస్ప్లేలో కూడా పెట్టారు, ఎలా అయితే చిన్న పెద్ద అన్నీ కలిపి. ఎవరైతే టెర్రస్ గార్డెన్లో గ్రో బ్యాగ్స్తో పెంచాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్టాల్ చూడొచ్చు. ఇదంతా కూడా సెంటర్ నుంచి స్ట్రెయిట్గా ఒక సి బ్లాక్ అని ఉంటుంది, దాంట్లో ఉంటాయి. స్టాల్ పక్కనే ఇంకొక స్టాల్ ఉంది, దాంట్లో మీకు
ఫైబర్ పాట్స్ అన్నీ ఉంటాయి, ఫైబర్ మెటీరియల్తో చేసినవి. కొంచెం ప్రీమియం లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి తులసి కుండీలు మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. టెర్రస్ గార్డెన్కి చాలా బాగుంటుంది. మీకు పెంట్ హౌస్ ఉండి అలా పెంచాలి అనుకుంటే, ఎందుకంటే కొంచెం డెలికేట్ ఉంటాయి, కాకపోతే ఆ డెలికేట్ ఉంటుంది కాబట్టి వాటి ప్రైస్ రేంజ్ కూడా అదేలా ఉంటుంది. ఎక్కడైతే మీకు వంగ మొక్కలు కావచ్చు, లేకపోతే అదర్ వెజిటబుల్స్ సీడ్లింగ్స్ కావచ్చు, బాగా రష్ ఉన్న దగ్గర కాకుండా కొంచెం తక్కువగా ఉన్న ప్లేసెస్లో ప్రైస్ కనుక్కోండి. ఒకేసారి వెళ్ళిన ఒక ప్లేస్లోనే తీసుకోవద్దు, ప్రైస్ తెలుసుకోండి. రకరకాల స్టాల్స్ అన్నీ ఉంటాయి. ప్రతి స్టాల్లో కాకపోయినా అక్కడక్కడ రిపీటెడ్గా ప్లాన్స్ ఉంటాయి. సో మీరు ఒక చోట అడిగిన ప్రైస్కి ఇక్కడ అడిగిన ప్రైస్కి డిఫరెన్స్ ఉందనుకోండి, మీకు ఎక్కడ రీజనబుల్గా అనిపిస్తే అదే స్టాల్లో తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం క్యారీ చేయడానికి ఏదైనా పెద్ద బ్యాగ్ ఏదైనా తీసుకోండి. లైక్ మీకు జూట్ బ్యాగ్ లాంటిది కొంచెం పెద్ద బ్యాగ్ ఉంటే అవన్నీ కూడా చిన్న సైజు ఎక్కువ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు తీసుకువెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ అంబ్రిల్లా తీసుకెళ్ళడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా, అది ఏంటి చారల దోశ అండ్ గుత్తు బీర. మనకి హైదరాబాద్లో గుత్తు బీర అస్సలు దొరకదు. రకరకాల డిఫరెంట్ మనకి ఎక్కడో విలేజెస్లో దొరికే అన్ని విత్తనాలు వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇది ఒక హిడెన్ జెమ్ అనొచ్చు. రకరకాలు ఉన్నాయి. టమాటోలో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అన్ని దేశీ విత్తనాలు, వాళ్ళు న్యాచురల్గా ఆర్గానిక్గా పండించినవే వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సో ఆ స్టాల్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. 20 రూపీస్ అండ్ 30 రూపీస్ అలానే ఉంటాయి. అండ్ వాటర్ లిల్లీ అండ్ మనకి లోటస్ ట్యూబర్స్ ఇక్కడ దొరికినంత చీప్ ఎక్కడా లేవు. అవి ఒకటి 600 అండ్ ఒకటి 300 అన్నారు. ఇవి చూడండి లోటస్ అనుకుంటా ట్యూబర్స్. కింద దుంప ఉంది, నేను అదే చెక్ చేశాను, దుంప ఉంది వాటికి. సో మీరు ఇక్కడ కావాలంటే డెడ్ అంటే డెడ్ చీప్ అక్కడ దొరుకుతాయి. ఐరన్ స్టాండ్స్కి చిన్న సైజు నుంచి పెద్ద సైజులో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. మీరు ఒక 3 to 4 డిఫరెంట్ షేప్స్లో ఐరన్ స్టాండ్స్ ఏదైనా తీసుకుంటే వీళ్ళని బార్గెన్ చేయడం అండ్ వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారు. నేను లాస్ట్ 3-4 సీజన్స్లో కూడా ఈ స్టాల్ విజిట్ చేశాను. నా టెర్రస్ గార్డెన్కి సంబంధించి నేను కొన్ని ఐరన్ స్టాండ్స్ తీసుకున్నాను. సో మీరు కొంచెం బార్గెన్ చేయగలిగితే ఐరన్ స్టాండ్స్లో వీళ్ళు మీకు తక్కువ ప్రైస్లో ఇస్తారు. తక్కువ అంటే ఉన్న దాంట్లో మనం అడిగిన ప్రైస్కి రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ నేను ఒకటి కొంచెం అందరికీ యూజ్ అయ్యేలా అనిపించింది నాకు ఈ స్టాల్. ఏదంటే ఈ ఐరన్ స్టాండ్లో వీల్స్ పెట్టారు. పైన టెర్రస్లో పెట్టినప్పుడు ఒక పెద్ద కుండీ పెడతాము, అక్కడి నుంచి పక్కకి జరపాలంటే మనం ఓవర్ వెయిట్ని పక్కకి జరపలేం కాబట్టి అలా వీల్స్ ఉన్న వాటిని ఈజీగా జరపచ్చు. అండ్ ఇలాచీ మొక్క 120 ఇక్కడ దానికి కార్నర్లో ఉంటుంది. ఇదే లాస్ట్ స్టాల్. 120 ఉంది, కాకపోతే 100కి ఇస్తా అన్నారు. రియల్ ఇలాచి వీళ్ళది కర్ణాటక నుంచి. అంత ప్రైస్కి 120కే మీకు ఇలాచీ ప్లాంట్, అంటే 120 అంటే 100కి ఇస్తున్నారు అడిగితే. సో మీకు ఇలాచీ కావాలి అనుకుంటే మీరు ఆ స్టాల్ని విజిట్ చేయొచ్చు. కంప్లీట్ నర్సరీ టూర్ మీకు ఎలా అనిపించింది? ఎక్కడ ఏ స్టాల్లో ఏ మొక్క మీకు నచ్చింది? లేదా మీరు వెతుకుతున్నట్టు మీకు కనిపించలేదా? ఏ మొక్కల కోసం మీరు నర్సరీ మేళ వెళ్దాం అనుకుంటున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నాకు తెలిసిన స్టాల్స్లో మీకు కావాల్సిన మొక్కలు ఉంటే నేను మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. See you again in another interesting video. Till then, happy gardening and please do subscribe and support me. Bye bye.